సూపర్ స్టార్ కృష్ణ 1965లో సినీ రంగ ప్రవేశం చేసినప్పుడు పద్మనాభం చాలా హైలైట్గా ఉండేవారు. అప్పుడు హాస్య నటుడిగా ఆయనది ఒక రహదారి, బ్రహ్మదారి. ఆయన ఏ వేషం వేసినా కూడా ప్రజలు ఆయనకి జేజేలు కొట్టేవారు. అంతకుముందు రేలంగి గురించి మీకు అందరికీ తెలుసు. రేలంగి హవా ఇంకా అప్పటికి అనారోగ్య కారణం వల్ల తగ్గుతూ వస్తోంది. అదే తరుణంలో ప్రవేశించిన మరొక హాస్య నటుడు రాజుబాబు. రాజుబాబుకి చేయూత కావాలి. సినిమా ఇండస్ట్రీలో ఎవరిస్తారు చేయూత? ఆ రోజు అగ్ర హీరోలు ఎవరైనా సరే, ఎవరైతే పాపులర్ హాస్య నటుడు ఎవరైతే ఉంటారో, ఎవరికైతే బాగా డిమాండ్ ఉంటుందో వాళ్ళనే పెట్టుకునేవాళ్ళు. కాకపోతే ఇక్కడ పి చంద్రశేఖర్ రెడ్డి మీకు బాగా తెలిసే ఉంటుంది. ఎక్కువగా ఈ కృష్ణ సినిమాలకి ఆయన డైరెక్షన్ చేసేవారు. మీకు బాగా గుర్తుండే ఉంటుంది, ఇల్లు ఇల్లాలు ఇలాంటి సినిమాలన్నీ కూడా ఆయన డైరెక్ట్ చేసినటువంటి సినిమాలే. అయితే ఇక్కడ గొప్ప గుణం ఏంటంటే పద్మనాభం కూడా చాలా మంచి మనస్తత్వం. రాజుబాబు సినిమా వేషాల గురించి వెళ్ళేటప్పుడు ఆయన దగ్గర వాచీలు ఉండేవి. ఆయనకి వాచీలు అంటే కలెక్షన్స్ బాగా ఇష్టం. వాచీలన్నీ కూడా చేతికి పెట్టుకొని ఒక్కొక్కటి ఒక్కొక్క రోజు వెళ్ళి అసిస్టెంట్ డైరెక్టర్స్కి, కో డైరెక్టర్స్కి వీళ్ళకి ప్రజెంటేషన్ ఇస్తూ ఉండేవారు. ఎందుకంటే ఎప్పుడైనా సరే వాళ్ళు గుర్తుపెట్టుకొని తనకు అవకాశాలు ఇస్తారు కదా అనే ఒక ఉద్దేశంతో. అలాగే పద్మనాభం దగ్గర కూడా వెళ్ళి అడుగుతుంటాను, అన్నయ్య నీకు బాగా సినిమా వేషాలు ఉన్నాయి, మరి నాకు కూడా ఏదైనా ఒక మంచి వేషం ఇప్పించవచ్చు కదా అంటే, పద్మనాభం ఎంత గొప్ప గుణం అంటే తను బాగా బిజీగా ఉన్నటువంటి తరుణం, అలాగే రాజుబాబుకి వేషం ఇవ్వాలి కాబట్టి తను బాగా కాల్ షీట్లు బిజీగా ఉన్నాయని చెప్పి ఒక కాల్ షీట్లు అడ్జస్ట్ చేసేసి రాజుబాబుకి ఇచ్చేవాళ్ళు. ఇది మిగతా హాస్య నటులు రాజుబాబుకి ఇచ్చినటువంటి కోఆపరేషన్. కానీ ఇక్కడ సూపర్ స్టార్ కృష్ణ రాజుబాబుకి ఇచ్చినటువంటి కోఆపరేషన్ ఏంటంటే, తను ఒక నటుడిగా ఎదుగుతున్నాడు, తనకు ఎవరు కొత్తవారు అని చూడకుండా మరి మిగతా దర్శకులు అవకాశం ఇచ్చారు, తను కూడా ఎవరో ఒకరికి ఇవ్వాలి కదా, అదొక కారణం. అయితే తన సినిమాలకు ఒక వెరైటీ ఉండాలి. పద్మనాభం మంచి హాస్య నటుడు. పద్మనాభంతో పాటు రాజుబాబు కూడా కనుక ఉన్నట్టయితే రాజుబాబు కామెడీ ఒక డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి రాజుబాబుని కూడా ప్రోత్సహించాలి అని చెప్పేసి ఆ టైంలో రాజుబాబుని ప్రోత్సహించి అనేక సినిమాల్లో అవకాశం ఇప్పించడం కూడా జరిగింది. దీనికి మీకు బాగా గుర్తుండే ఉంటుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. తాత మనవడు ఈ సినిమా మీకు అందరికీ తెలుసు కదా. ఇందులో యాక్చువల్గా విజయనిర్మల హీరోయిన్గా బుక్ అయిపోయారు. బుక్ అయిపోతే అసలు ఈ సినిమాకి హీరో శోభన్ బాబు. శోభన్ బాబు ఈ సినిమా ఇంకా చేయాలి, మొత్తం అంతా రెడీ అయిపోయింది. కాకపోతే శోభన్ బాబుకి డౌట్ ఏంటంటే ఈ సినిమాకి డైరెక్టర్ దాసరి నారాయణరావు కొత్త అతను, సరిగా తీయగలడా లేదా, లేకపోతే ఏదైనా సరే ఒక చక్కటి కథాగతంగా తీయలేకపోతే ఇబ్బంది పడతాము అటువంటి ఒక సంశయం. ఇవన్నీ వెరసి ఇంక రేపు సినిమా షూటింగ్ ఉందనగా శోభన్ బాబు ఆ సినిమా నుంచి దొరకటం జరిగింది. కె రాఘవ దీనికి ప్రొడ్యూసరు. అతను చాలా బాధపడ్డారు, అదే లాస్ట్ మినిట్లో ఇలా జరిగింది ఏంటంటే ఈ సినిమాకి హీరోయిన్ విజయనిర్మల మీకు అందరికీ తెలిసిందే కదా. అప్పుడు కృష్ణ ఏం చేశారంటే, మీకు రాజుబాబు బాగా యాక్షన్ చేస్తాడు, ఇందులో ఒక కామెడీ అతన్ని హీరోగా పెట్టుకుంటే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది అని చెప్పేసి రాఘవ్కి సలహా ఇచ్చారు. రాఘవ్కి కృష్ణ బాగా ఫ్రెండ్. జగజ్జంత్రీలు, జగజ్జెట్టీలు ఇలాంటి సినిమాలన్నీ మీకు తెలుసు కదా. వాళ్ళ పెళ్ళికి కూడా 1969లో విజయనిర్మల పెళ్ళికి తిరుపతిలో అటెండ్ అయ్యి వాళ్ళని ఆశీర్వదించినటువంటి ఏకైక నిర్మాత కె రాఘవ. సో రాఘవ కృష్ణ మీద ఉన్నటువంటి నమ్మకంతో రాజుబాబుని హీరోగా పెట్టి ఆ సినిమా తీయటం జరిగింది. అది గొప్ప హిట్ అయింది, మీకు అందరికీ తెలిసిందే. అంతేకాకుండా తను అనేక సినిమాలు తీశారు. పద్మాలయ బ్యానర్ మీద సినిమాలు తీశారు. అలాగే తను తీసినటువంటి నిర్మాతలు, ప్రొడ్యూసర్స్ వీళ్ళందరూ ఫ్రెండ్స్. భోగి మంటలు అనేటువంటి సినిమా కూడా మీకు తెలుసు, త్రిపురనేని మహారథి. ఆ సినిమాలో కూడా రాజుబాబుకి ఆ టైంలో అవకాశాలు లేవు. లేకపోతే కృష్ణ రికమెండేషన్ చేసి త్రిపురనేని మహారథి ద్వారా అవకాశం ఇప్పించడం కూడా జరిగింది. ఈ విధంగా కొత్త నటీనటులకి అవకాశాలు ఇప్పించడం అనేది ఆయనకి వెనతో పెట్టినటువంటి విద్య. అందులో రాజుబాబు కరెక్ట్గా మీరు కనుక చూసుకుంటే చాలా గొప్ప స్థాయికి వెళ్ళిపోయాడు అతను. ఆ గొప్ప స్థాయికి వెళ్ళటంలో కృష్ణ చేసినటువంటి హెల్ప్ చాలా ఉంది. పైగా ఆ రోజుల్లో ఏంటంటే రమాప్రభ, రాజుబాబు ఈ ఇద్దరు కనుక జోడి
ఏదైనా ఒక కథకి శ్రీకారం చుట్టేటప్పుడు కామెడీ ఎవరు అని అంటే ఖచ్చితంగా రమ్మప్రభు పేరు చెప్పేవాళ్ళు, రాజబాబు పేరు చెప్పేవాళ్ళు. అలాగే కృష్ణ తీసేటువంటి 70% సినిమాల్లో రాజబాబుకి ఖచ్చితంగా అవకాశం ఉండేది. పైగా కృష్ణతో చాలా క్లోజ్గా ఉండేవాడు రాజబాబు. ఏ విషయమైనా సరే నిస్సంకోచంగా మాట్లాడటం, దాక్షిణ్యం లేకుండా మాట్లాడటం, మనస్ఫూర్తిగా మాట్లాడటం ఇవన్నీ కూడా చేసేవాడు. అలాగే పద్మాలయ బ్యానర్ మీద ఏ సినిమా అన్నా కూడా అవకాశాలు ఖచ్చితంగా వచ్చేవి. దేవుడు చేసిన మనుషులు లాంటి సినిమాలో కూడా రాజబాబు నటన మన అందరికీ కూడా తెలిసిందే. అలాగా తను కొత్త దర్శకులకి, కొత్త టెక్నీషియన్స్కి, కొత్త నటీనటులకి, కొత్త జూనియర్ ఆర్టిస్టులకి, అలాగే కొత్త హాస్య నటులకి ఇలా అవకాశాలు ఇచ్చినటువంటి మరి సూపర్ స్టార్ కృష్ణ. రాజబాబు ఎదుగుదలలో ఎంతో ప్రాధాన్యత ఉంది. మీకు ఇంకొక విషయం ఏంటంటే రాజబాబు ఒక మంచి పీక్ పీరియడ్లో ఉండేటప్పుడు దాసనారాయణతో ఆయన దగ్గర ఒక అసిస్టెంట్ డైరెక్టర్, కో డైరెక్టర్గా పనిచేస్తున్నటువంటి తరుణం. ఆ టైంలో రాజబాబు దగ్గరికి ఎక్కువగా వెళ్తూ ఉండేవారు. రాజబాబు కూడా కొన్ని సినిమాలకి డైరెక్షన్ చేయాలి అని చెప్పేసి తనే ఒక సినిమా డైరెక్షన్ కూడా చేయిస్తానని చెప్పి ప్రామిస్ చేసిన సందర్భం కూడా ఉంది. ఒక విధంగా తాత మనవడు సినిమా కనుక ఆ దాసనారాయణరావు కనుక రాకపోయి ఉంటే రాజబాబే వేరే వాళ్ళతో చెప్పి దాసనారాయణరావు చేత డైరెక్షన్ చేయిద్దాము అన్న ఆలోచన కూడా ఆ రోజుల్లో ఉండేది. అంటే ఆ రోజుల్లో ఒక కుటుంబ వాతావరణం, ఒకరికొకళ్ళు హెల్ప్ చేసుకునేటువంటి మనస్తత్వం ఇవన్నీ కూడా ఉండేవి. ఆ విధంగా రాజబాబు ఎన్నో సినిమాల్లో సూపర్ డూపర్ హిట్స్ నటించి ఒక విధంగా కృష్ణ సహకారం పొంది తను ఒక జీవితయాత్ర సాగించారు. అంటే కృష్ణ ఎంతమందికి అవకాశాలు ఇచ్చారు, ఎంతమందికి కోఆపరేషన్ ఇచ్చారన్నది మనకి అర్థమవుతుంది. అలాగే తన సినిమాలే కాదు, రెబల్ స్టార్ కృష్ణరాజు జగ్గు అనేటువంటి ఒక సినిమా ఉంది. ఆ జగ్గు సినిమాలో కూడా పి చంద్రశేఖర్ రెడ్డి డైరెక్టరు. అప్పటికి రాజబాబు ఆర్థిక పరిస్థితి బాగాలేకపోతే కృష్ణ దగ్గరికి వెళ్తే పి చంద్రశేఖర్ రెడ్డికి చెప్పి జగ్గు అనేటువంటి సినిమాలో కూడా ఆయన అవకాశం ఇప్పించడం జరిగింది. ఈ విధంగా తన సినిమాలే కాదు బయట సినిమాలకు కూడా రాజబాబుకి అవకాశాలు ఇప్పించి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న తరుణంలో ఆర్థిక సహాయం అందజేసినటువంటి మంచి మనిషి, గోల్డెన్ మ్యాన్, సూపర్ స్టార్ కృష్ణ. ఈ విషయం ఎంతమందికి తెలుసో మీకు కనుక తెలిసిన విషయాలు కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. మీకు కనుక వీడియో కనుక నచ్చినట్లయితే మరి బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నిరంతరం మాకు అందజేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మిత్రుడు శ్రేయోభిలాషి, అలాగే సత్య ఫర్ ద పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ DVSS కృష్ణప్రసాద్.